నాకు ఈ విషయాన్ని చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది. ఒకసారి ఈ ఫోటోను మీరు చూడుర్రి, ఈ రెండు చిత్రాలను చూడండి. ఇది రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సంబంధించి పేరు పెట్టిన సచివాలయం అండి. అంటే తెలంగాణ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మొత్తం కూడా ఇక్కడి నుంచే నడవాలి. వీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మీ అందరికీ గుర్తుండాలి. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అండి. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్. తెలంగాణ ప్రభుత్వానికి అధికారిక ఢిల్లీ అధికారిక ప్రతినిధి కాదు, లేదా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్తున్నా. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, చాలా క్లారిటీగా. ఈ ప్రభుత్వానికి సంబంధించి వీరికి అసలు ఏం సంబంధం నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఏంటంటే, మీనాక్షి నటరాజన్ గారు ఏం చేసి ఒకసారి చూడండి. సెక్రటరియట్లో మంత్రులతో మీనాక్షి ఆ సమీక్ష. కంచె గచ్చిబౌలి భూములపై ఎంక్వైరీ, ఎవరికి నష్టం కలగనివ్వం, కమిటీకి అన్ని విషయాలు చెప్పాను, మీడియాతో ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే మీనాక్షి నటరాజన్ మీ అందరికీ తెలుసు కదా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి సెక్రటరియట్లో ఏం పని? సెక్రటరియట్లతో మంత్రులతో సమీక్ష చేస్తాను. మీనాక్షి నటరాజన్ గారు వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్షలు చేసుకోవాలన్నా, లేకపోతే వాటికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఏమైనా తీర్చిదిద్దాలన్నా, లేకపోతే ఇతరత్ర ఉన్నా ఏది ఉన్నా కూడా వాళ్ళ గాంధీ భవన్ ఉంటుంది కదా, గాంధీ భవన్లో కూర్చొని సమీక్ష చేసుకోవాలి. ఎందుకంటే అది పార్టీకి సంబంధించిన వ్యవస్థ. ఇక్కడ పరిపాలన విషయంలో మీనాక్షి నటరాజన్కు సంబంధించి ఎందుకు వాళ్ళు సెక్రటరియట్లో పార్టీని, అంటే రాష్ట్ర సచివాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేస్తారా, లేకపోతే అనఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వంలో వారు ఏమైనా భాగమా? వీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు గాంధీ భవన్లో కూర్చొని మీరు మంత్రులతోనే సమీక్ష చేసుకోవాలి, సీఎంతోనే సమీక్ష చేసుకోరు, ఏమన్నా చేసుకోరు. కానీ వీళ్ళు సెక్రటరియట్లో కూర్చుని మంత్రులతో మీనాక్షి నటరాజన్ సమీక్ష ఎట్లా చేస్తుంది? సెక్రటరియట్లోకి మీనాక్షి నటరాజన్ ఏ విధంగా వస్తుంది? గతంలో కూడా దీపాదాస్ మునిషి కూడా షాడో ముఖ్యమంత్రిలా వ్యవహరించిన తీరు కూడా మనం చూసాం. ఈరోజు మీనాక్షి నటరాజన్కు సంబంధించి అసలు సెక్రటరియట్లో ఏ విధంగా అడుగు పెడుతుంది? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆలోచించాలి, ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలి. వీళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు ఉన్నా, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు ఉంటే గాంధీ భవన్లో కూర్చొని సమీక్ష చేయాలి. కానీ వారికి ఏం పని అండి నాకు అర్థం కాదు. సెక్రటరియట్లో మంత్రులతో ఏం సమీక్ష చేస్తుంది ఆమె? ముఖ్యమంత్రి మంత్రులతో సమీక్ష చేయడానికి, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులా, లేకపోతే ఎవరు వీళ్ళు సమీక్ష చేయడానికి మంత్రులతోని? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏఐసిసి ఇన్ఛార్జిగా ఢిల్లీ నుండి వచ్చిన దూత లెక్కనే ఉండి గాంధీ భవన్ పోయి పూర్తి స్థాయిలో అక్కడ సమీక్ష సమావేశం చేసుకోవాలి. కానీ అక్కడ వదిలేసి వచ్చి ఈరోజు సెక్రటరియట్లో ఎందుకు కూర్చుంటున్నారు? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడదలుచుకుంటే సెక్రటరియట్ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిపాలనా విభాగం అనేది ఈ సెక్రటరియట్ నుండి మొదలై తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు, అన్ని మండలాలకు, అన్ని గ్రామాలకు, అన్ని నియోజకవర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి పరిపాలనా వ్యవస్థ అనేది ఇక్కడి నుంచే నడుస్తుంది. అది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, సిఎస్ గారి ఆధ్వర్యంలో. మరి ఈరోజు వీరు వచ్చి ఎందుకు సెక్రటరియట్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు? వీళ్లకు ఏ రైట్ ఉందని? వీళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాలలో వీరు వెళ్ళి గాంధీ భవన్లో కూర్చొని చేయాలి కదా. ఇక్కడి నుంచే ఎందుకు చేస్తున్నారు అనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఈరోజు మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణ రాష్ట్ర సమాజం అడుగుతున్నది, మొత్తం తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. అంటే షాడో సీఎంగా మరొక షాడో సీఎమా, లేకపోతే ఢిల్లీ పెద్దల అధికారం మాత్రమే ఉంటుంది కానీ మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని పక్కన పెడుతున్నారా? మా ముఖ్యమంత్రి ఏం పాపం చేసిండని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత అమాయకుడు అండి, మీ అందరికీ తెలుసు కదా. చాలా ఘోరమైన అమాయకుడు పాపం. ఆయనకి ఏం తెలుసు పాపం? ఆయనను పక్కన పెట్టి ఈరోజు మీనాక్షి నటరాజన్ మంత్రులతో సమీక్ష ఎట్లయితే? సమీక్ష చేయదలుచుకుంటే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయాలి. మరి ముఖ్యమంత్రి గారినే పక్కన పెట్టిల్లంటే జిరాక్స్ ముఖ్యమంత్రి లేకపోతే నిజమైన ముఖ్యమంత్రి? కేవలం రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెనక నుంచి ఏమైనా నడిపిత్తల్లా? ఇవి ఉత్పన్నమవుతున్నాయి, ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవన్నీ. నేనేమంటున్నానంటే, మీరు గనక సమీక్షా సమావేశమే చేయదలుచుకుంటే మీ గాంధీ భవన్లో చేసుకోరు.
ఇది మా ప్రజలది, మా పరిపాలనకు సంబంధించి మా తలరాతను మార్చే దేవాలయంగా మేము భావిస్తాం రాష్ట్ర సచివాలయానికి సంబంధించి. మళ్ళీ అందులో గొప్ప వ్యక్తి పేరు పెట్టిళ్ళు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సంబంధించి సచివాలయం అని పెట్టుకున్నాం. అంటే ఒకసారి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి. ఈరోజు సెక్రటరియట్లో మీనాక్షి నటరాజన్కి ఏం పని అనేది కూడా మీరు మళ్ళీ ఆలోచించాల్సిన పరిస్థితిగా మారుతుంది. ఇక చూడు, కాంగ్రెస్ ఆఫీస్గా సెక్రటరియట్, పార్టీ మీటింగ్లన్నీ ఇక్కడి నుంచే, డిప్యూటీ సీఎం ఛాంబర్లోనే పార్టీ సమీక్షలను, రాచ మర్యాదలతో ఏఐసీసీ నేతలకు ఆహ్వానం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పిన కదా, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేయాల్సిన చోట పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర సచివాలయంలో ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు పెట్టుకుంటుంది. శనివారం సెక్రటరియట్లోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రివ్యూ జరిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై మంత్రుల బృందంతో సమావేశం నిర్వహించారు. అయితే ప్రభుత్వ కార్యక్రమాలు జరగాల్సిన చోట ఇలా పార్టీ వ్యవహారాలు నడిపించడం వివాదాస్పదంగా మారింది. అది ఏది సచివాలయమా లేక గాంధీ భవన్లా మారింది అంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పిన కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది పార్టీకి సంబంధించి సెక్రటరియట్ అనేది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్గా ఢిల్లీకి సంబంధించిన దూతలు మొత్తం మార్చేసిళ్ళు. గతంలో దీపాదాస్ మున్షి గారు అదే పనిచేసి, ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు కూడా అదే పని చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ను సెక్రటరియట్గా ఎందుకు మారుస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్గా సెక్రటరియట్ను ఎందుకు మారుస్తున్నారు? పరిపాలన జరగాల్సిన వ్యవస్థ నుంచి పూర్తి స్థాయిలో కూడా దాన్ని పార్టీ కార్యక్రమంగా ఎందుకు జరుగుతున్నది? దీనికి ఇప్పటి వరకు సమాధానం లేదు.